పిల్లల్ని కిడ్నాప్ చేయడం, తల్లిదండ్రుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడం సాధారణంగా జరుగుతుంది. కానీ అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగివ్వలేదని కిడ్నాప్ చేయడం ఎక్కడైనా చూసారా? పోనీ విన్నారా? ఎక్కడో ఎందుకు హైదరాబాద్లోనే జరిగింది. అది కూడా ఆఫ్టర్ ఆల్ 1500 రూపాయల కోసం. 500 రూపాయల కోసం కూడా హత్యలు చేస్తున్న రోజులివి. చిన్న మొత్తాలే పెద్ద పెద్ద దారుణాలకు కారణమవుతున్నాయి. తాజాగా హైదరాబాద్లోని కాచిగూడ ప్రాంతంలో ఓ కిడ్నాప్ జరిగింది. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే కుటుంబంలోని పసిపిల్లను కిడ్నాప్ చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రాంతంలో పార్వతమ్మ అనే యాచకురాలు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. రాత్రుళ్ళు అక్కడే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ఫుట్పాత్ పై పార్వతమ్మ నిద్రపోయేది. ఈ నెల 26న కూడా పార్వతమ్మ 7.5 వయసున్న తన మనవరాలు శ్రీలక్ష్మితో కలిసి ఫుట్పాత్ పై నిద్రపోయింది. 27న తెల్లవారుజామున పార్వతమ్మ నిద్రలేవగా తన పక్కనే పడుకున్న మనవరాలు కనిపించలేదు. కంగారు పడి చుట్టుపక్కలంతా వెతికింది పార్వతమ్మ. ఎక్కడా కూడా ఆ పసిపాప ఆచూకీ దొరక్కపోవడంతో వెంటనే కాచిగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాచిగూడ పోలీసులు. పసిపాప ఆచూకీ కనుక్కునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ లింక్ దొరికింది. ఓ మహిళ చిన్నారిని ఎత్తుకుని ఆటోలో పారిపోతున్నట్లు గుర్తించారు. ఆటోను ట్రేస్ చేయగా అఫ్జల్గంజ్ వైపు వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. ఆ మహిళ కోసం గాలించగా డబీర్పుర రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రశ్నించగా 7.5 వయసున్న శ్రీలక్ష్మిని తానే ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకుంది. కామారెడ్డి జిల్లాకు చెందిన దాసరి మంజుల ఓ యాచకురాలు. భిక్షాటన కోసం తరచూ హైదరాబాద్ వస్తూ పోతూ ఉండేది. మంజుల దగ్గర శ్రీలక్ష్మి తల్లి మమత 1500 రూపాయలు అప్పుగా తీసుకుంది. రోజులు గడిచినా అప్పు తిరిగివ్వలేదు మమత. ఆ డబ్బు రాబట్టుకునేందుకు మమత కుమార్తెని ఎత్తుకు వెళ్లాలని ప్లాన్ చేసింది మంజుల. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం మమత కూతురు శ్రీలక్ష్మిని తన బామ్మ దగ్గర నుంచి ఎత్తుకెళ్లిపోయింది మంజుల. ఇందుకు మంజుల మరిది మున్నాతో పాటు 2 మైనర్ బాలలు సహకరించినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు పోలీసులు. కిడ్నాప్ అయిన శ్రీలక్ష్మిని రెస్క్యూ చేసిన పోలీసులు చిన్నారిని తన అమ్మమ్మకు అప్పగించారు. నిందితురాలు మంజులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు కాచిగూడ పోలీసులు.